రైట్ కరీంనగర్ నుంచి బ్రేకింగ్ అందుతోంది. కరీంనగర్ జిల్లా గర్సకుర్తి గ్రామంలో ఇంటి మీదకే దూసుకొచ్చింది ఓ లారీ. శ్రీ రాధారాణి రోడ్ లైన్స్ కు చెందిన ట్రాన్స్పోర్ట్ లారీ అదుపు తప్పి సత్యనారాయణ ఇంటి ప్రహరీ గోడను గుద్దేసింది. దాంతో పాటు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొనగా ప్రహరీ గోడ మొత్తం కూలి విద్యుత్ స్తంభం విరిగిపోయింది. ఆ విద్యుత్ స్తంభం శంకరయ్య ప్రహరీ గోడకు ఢీకొనగా వైర్లన్నీ కూడా తెగిపడ్డాయి. దీంతో అప్రమత్తమై విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరానంతా కూడా అక్కడ ఆపేశారు. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శ్రీనివాస్, ప్రమాదంతో ఒక్కసారిగా అక్కడ గ్రామంలో అంతా కూడా అంధకారం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎంత సమయం పడుతుంది మళ్ళీ మొత్తం కూడా రీస్టోర్ అవ్వడానికి పరిస్థితి? ప్రస్తుతము కంటైనర్ లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే కొద్దిసేపటి క్రితం మాత్రము ఏదైతే శ్రీ రాధారాణి రోడ్ లైన్స్ కు చెందినటువంటి ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి ఆ కంటైనర్ తీసుకుని వెళ్తున్నటువంటి లారీ గంగాధర మండలము గర్సకుర్తి గ్రామం లోపల బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇటీవలనే కొత్తగా డబుల్ రోడ్డు నిర్మాణంతో అటు చాలా హైట్ పెరగడంతో అదే విధంగా ఇటు కంటైనర్ లారీ కూడా హైట్ గా ఉండడంతో పాటుగా డ్రైవర్ మద్యం తాగి అతివేగంగా రావడంతో పైన ఉన్నటువంటి విద్యుత్ తీగలతో పాటుగా అక్కడ గర్చకుర్తి గ్రామం లోపల ప్రహరీ గోడతో పాటుగా గోడ పక్కనే ఉన్నటువంటి విద్యుత్ స్తంభానికి ఢీకొని నానా బీభత్సం కూడా సృష్టించిందని చెప్పుకోవచ్చు. చివరికి విద్యుత్ స్తంభం కూడా విరిగి పక్కనే ఉన్నటువంటి శంకరయ్య అనేటువంటి ప్రహరీ గోడకు కూడా ఢీకొన్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా లారీ సృష్టించినటువంటి బీభత్సానికి గర్సకుర్తి గ్రామం లోపల ఉన్నటువంటి ప్రజలు బెంబలెత్తిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ కంటైనర్ గుద్దిన తర్వాత ఇటు కంటైనర్ నుంచి డ్రైవర్ దిగాక అందులోపలనే ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత చివరికి ఇటు విద్యుత్ శాఖ అధికారులకు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడంతో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమై ఆ గ్రామం లోపల విద్యుత్ లైన్ సరఫరాను నిలిపివేయడం కూడా జరిగింది. అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు వచ్చాకనే కంటైనర్ యొక్క డ్రైవర్ కిందికి దిగడం జరిగింది. అయితే కంటైనర్ డ్రైవర్ మద్యం తాగి వాహనం నడపడం వల్లనే ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు అయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఇటు కంటైనర్ లారీ సృష్టించినటువంటి బీభత్సానికి కొద్దిసేపు అయితే గర్సకుర్తి గ్రామం లోపల అందరూ బెంబేలెత్తిపోయినటువంటి పరిస్థితి. చివరికి ఆ ప్రహరీ గోడను ఢీకొని ఆగిపోవడంతో అయితే పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. శ్రీనివాస్, నా మాట వినపడుతోందా? శ్రీనివాస్, మళ్ళీ విద్యుత్ సరఫరా అక్కడ మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నారా? అసలు ఇవాళ అవుతుందా కాదా? అక్కడి నుంచి అయితే ఇటు పోలీస్ స్టేషన్ కు సిబ్బంది వచ్చి పోలీస్ స్టేషన్ కి అయితే అక్కడ కంటైనర్ లారీని తీసుకోవడం జరిగింది. విద్యుత్ ఇటు ఏదైతే సిబ్బంది కూడా విద్యుత్తును పునరుద్ధరించేటువంటి పనిలో ఉన్నారు. మరొక అరగంట సేపు లోపల ఆ గర్సకుర్తి గ్రామం లోపల విద్యుత్ లైన్ క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మనకి